వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. చాలా మందిని బాధ పెడుతున్నటువంటి వ్యాధిలో డయాబెటిస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? అలాగే నరాల బలహీనతకు డయాబెటిస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? డయాబెటిస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేయవలసినటువంటి నెంబర్లు 0402331068 అండ్ 716. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మధ్యకాలంలో డాక్టర్ ఎంతో మందిని బాధ పెడుతున్నటువంటి సమస్య డయాబెటిస్. అసలు డయాబెటిస్కు ప్రధాన కారణాలు ఏంటి? చూడండి, డయాబెటీస్ అంటే మనకు బ్లడ్లో షుగర్ అనేది కొంచెం ఎక్కువైపోవడం అన్నమాట. సో దానికి మనం డయాబెటీస్ అని చెప్తూ ఉంటాము. సో ఇంతకుముందు చూసుకుంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ అంతగా మనకు వినబడేది కాదు. చాలా తక్కువ పేషెంట్స్ అనేటివి ఉండే. కానీ ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఎవరైనా ఒకరు డయాబెటిక్ పేషెంట్ అనేది ఉన్నారు. ఎవరికైనా షుగర్ అనేది ఉంది. అండ్ చిన్న పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తున్నాము. అండ్ ఇర్రెలవెంట్ ఆఫ్ ద ఏజ్ ఇది 20s and 30sలో కూడా చాలామందికి మనం చూస్తున్నాము. సో ఎందువల్ల ఇలా జరుగుతుంది, వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్, అండ్ మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ చూడండి, ఒకవేళ మీ ఫ్యామిలీలో హిస్టరీ ఉందనుకోండి, అంటే మీ మమ్మీకి కానీ ఫాదర్కి కానీ ఎవరికైనా డయాబెటీస్ ఉంది అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మన ఫ్యామిలీ హిస్టరీ చూసుకొని మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట, ఫస్ట్ థింగ్. సెకండ్, దాని తర్వాత ఏంటంటే మనకు మన బాడీలో ఒక గ్రంథి ఉంటుంది, ప్యాంక్రియాస్ అని. సో ఆ గ్రంథి సరిగ్గా పని చేయకపోవడం ఒక రీజన్. ఎందుకు పని చేయకపోవడం జరుగుతుంది అంటే దట్ మైట్ బి బికాస్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ అని ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు, అండ్ ఇతర కారణాలు ఉంటాయి. అండ్ దాంతో సహా ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే బాడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోవడం జరుగుతుంది. అంటే మన బాడీ అనేది ఇన్సులిన్ అని ఒక హార్మోన్ని అబ్జార్బ్ చేయలేకపోతుంది, ఆర్ వీ కెన్ సే కే బై యూజ్ చేయలేకపోవడం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల కూడా మనకు షుగర్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో దాంతో సహా మన లైఫ్ స్టైల్ అన్నమాట. అండ్ యూజువల్లీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు చూడండి, డయాబెటీస్ గురించి మనం ఏం చెప్తాము, డయాబెటీస్ ఈజ్ నాట్ అ డిసీజ్ బట్ ఇట్స్ అండ్ డిజార్డర్ అంటామన్నమాట. అంటే మనం రోజు చేసే పని ఆర్డర్లో చేసుకుంటూ పోతే ప్రాబ్లం రాదు. మనకు ఆర్డర్ తప్పిందా, డిజార్డర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో డిజార్డర్ అంటే ఏంటి? సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఎక్కువగా కూర్చొని పనిచేయడం అలవాటైపోయింది, కూర్చొని పని చేస్తున్నాము. సో స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటాం దీనికి. సో ఈ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ మూలంగానే మనకు డయాబెటీస్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత చూసుకుంటే ఒబేసిటీ అంటే నార్మల్కైనా మీరు వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారు. సో ఒబేస్ మనుషులకి కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో సహా ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, మీ జాబ్ ఉంది, మీరు 8 hours కూర్చొని పని చేస్తున్నారు, ఓకే. బట్ ఇన్ అదర్ హ్యాండ్ వాకింగ్ చేస్తున్నారా లేదా, వాకింగ్ కోసం ఫిజికల్ యాక్టివిటీ కోసం మీరు టైం తీస్తున్నారా లేదా ఈజ్ ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ మీకు బాడీలో లేదనుకోండి, ఆ టైంలో కూడా మీకు ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతో సహా ఆటో ఇమ్యూన్ కండిషన్ అన్నమాట. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన రోగనిరోధక శక్తియే మన గ్రంథుల మీద అటాక్ చేయడం జరుగుతుంది, సరిగ్గా పని చేయలేకపోతుంది బాడీ, అన్నందు మూలంగా మీకు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డయాబెటీస్ అనుకోండి. ఓకే డాక్టర్, డయాబెటీస్ అంటేనే ఒకసారి వస్తే మాత్రం ఇంకా పోదు అనేది ప్రజల్లో కూడా ఫిక్స్ అయిపోయారు దాని గురించి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇనీషియల్ స్టేజెస్లో ఉంది. ఇనీషియల్ స్టేజెస్ అని మనం ఎలా చెప్తాము, ఇప్పుడు చూడండి, డయాబెటీస్లో మనకు చాలామందికి డయాబెటీస్ ఎలా డయాగ్నోజ్ అవుతుంది, నాకు షుగర్ ఉందని ఎలా తెలుస్తుంది అని చూసుకుంటే యాక్సిడెంటల్గానే వాళ్ళకు తెలుస్తుంది. అంటే
జనరల్ హెల్త్ చెకప్ మనం చేసుకుంటున్నాము, దాంట్లో ఈ షుగర్ బయటపడింది. ఆర్ఎల్స్ మనకు జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, ఆర్ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కోసం మనం డాక్టర్ దగ్గర వెళ్ళాం, ఆయన రాశారు, ఆ టైంలోనే మనకు తెలుస్తుంది. సో యాక్సిడెంటల్గా ఎందుకు తెలుస్తుంది మనకు అంటే మ్యాక్సిమం షుగర్ కేసెస్ అనేటివి ఏసిమ్టమెటిక్ ఉంటాయి. ఏసిమ్టమెటిక్ అంటే ఈ షుగర్కి సిమ్టమ్స్ అనేటివి తొందరగా బయటపడవు. కొంతమందికి కాదు, చాలామందికి తొందరగా బయటపడదు. వాళ్ళకి షుగర్ ఉంటుంది కానీ ఇలాంటి లక్షణాలు ఉండదు. సో ఇలా ఉన్న వాళ్ళలో కొంచెం మనకు లేట్ తెలవడం జరుగుతుంది. దట్ మైట్ బి 1 year అయినా చెప్పుకోవచ్చు, 2 years అయినా చెప్పుకోవచ్చు, లేదంటే 3-4 monthsలో కూడా తెలుస్తుంది అనమాట. సో ఇనీషియల్లీ ఇప్పుడే మనకు షుగర్ వచ్చింది, ఇప్పుడే డయాగ్నోజ్ అయింది. ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు సీ కే మీ HbA1c లెవెల్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ HbA1c లెవెల్స్ అనుకోండి ఒకవేళ 5.5 నుంచి 6.5 లోపల ఉందనుకోండి, సో వీ కెన్ సే కే యు ఆర్ ఏ ప్రీ డయాబెటిక్ పేషెంట్. అంటే మ్యాక్సిమం చాలామంది 3 months టెస్ట్ చేసుకోరు, బట్ ఫాస్టింగ్ అండ్ ద పోస్ట్ లంచ్ చేయించుకుంటారు. అంటే తినకముందు, తిన్న తర్వాత 2 గంటల తర్వాత చూస్తాము. సో చాలామందికి ఎలా ఉంటుంది, తినకముందు కొంచెం డిరేంజ్డ్ ఉంటుంది అండ్ తిన్న తర్వాత నార్మల్ అనిపిస్తుంది. ఇట్ మీన్స్ కొంచెం మీకు ఇబ్బంది ఉంది, డయాబెటీస్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ కండిషన్లో ఈజీలీ మనం డైట్తో మేనేజ్ చేసి మెడికేషన్స్ ఇస్తే ఈజీలీ రివర్స్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. సో హోమియోపతిలో వి ట్రీట్ పేషెంట్ విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్. దీని నుంచి ఏంటంటే మనం ఇంగ్లీష్ మెడికేషన్స్ ఇనిషియల్ స్టేజ్లో పూర్తిగా బంద్ చేసుకోవచ్చు అనమాట. అండ్ విత్ ద చేంజెస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్, ఇన్ దేర్ డైట్ మనం డెఫినెట్గా దీనికి తక్కువ చేసుకోవచ్చు అనమాట. కాలర్ ఉన్నారు మనకి. మహేష్ గారు తిరుపతి నుంచి కాల్ చేశారు. మహేష్ గారు మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. మహేష్ గారు డాక్టర్తో మాట్లాడండి. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అండి మహేష్ గారు, చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? సార్ నాకు యాక్చువల్గా హలో సార్, నమస్తే సార్, బాగున్నారు సార్? ఫైన్ అండి, చెప్పండి మహేష్ గారు. యాక్చువల్గా మా మిస్సెస్కి డయాబెటీస్ ఉన్నారు సార్. ఓకే. ఆమె యాక్చువల్గా ఒక 2 years నుంచి ఇన్సులిన్ వాడుతుంది సార్. ఓకే. ఆ ఇన్సులిన్ కాకుండా అంటే వెయిట్ కూడా తగ్గింది. నేను చెప్తున్నా మామూలుగా ఇంకా లావ్ అవ్వలేమా సార్ డయాబెటీస్? చెప్తానండి. ఏజ్ ఎంత ఉంది? 30 సార్. 30 ఉంది. సో ఇన్సులిన్ ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? అంతకుముందు ఏం వాడేవారు? జస్ట్ వచ్చింది 2 years నుంచి సార్. ఒక 6 months టాబ్లెట్ వాడారు. అచ్చా, సరేనండి చెప్తాను. ఇప్పుడు చూడండి 2 years నుంచే తెలిసింది అండ్ ఫస్ట్ 6 months ట్యాబ్లెట్ యూజ్ చేశారు. దాని తర్వాత ఏంటంటే ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారు, వెయిట్ లాస్ అయ్యారు. అండ్ మెయిన్ ప్రశ్న ఏంటంటే ఈ డయాబెటీస్ ఉంటే ఇంకా వెయిట్ గెయిన్ అవ్వరా, ఒకసారి తక్కువైందంటే మళ్ళీ పెరగరా? అలా అస్సలు ఉండదు. మీ డయాబెటీస్ లెవెల్ ఒకవేళ షుగర్ లెవెల్స్ అనేటివి అన్కంట్రోల్డ్ ఉన్నాయి, మందులు తీసుకుంటున్నారు అయినా కూడా అన్కంట్రోల్డ్ ఉంటేనే ఆ ప్రభావం అనేది బాడీ మీద పడుతుంది అన్నమాట. సో ఆ ప్రభావంలో వెయిట్ లాస్ కూడా ఉంది, ఆ లక్షణాల్లో వెయిట్ లాస్ కూడా ఉంది. సో మీరు డైట్ మంచిగా మెయింటైన్ చేసి, మీ డోసేజెస్ కరెక్ట్ మెయింటైన్ చేసి, మీ షుగర్ లెవెల్స్ని ఒకవేళ మీరు నార్మల్ పెట్టుకున్నారనుకోండి, అట్ ద టైం డెఫినెట్లీ బాడీ అనేది వెయిట్ గెయిన్ చేస్తుంది. అండ్ హియర్ ద క్వశ్చన్ కమ్స్ కే బై మనం ఏం హెల్ప్ చేయగలుగుతాము హోమియోపతితో? మనం అంటే హోమియోపతిక్ మెడికేషన్స్తో ఏంటంటే మీ బాడీకి సూట్ అయ్యేటట్లు మెడికేషన్స్ ఇవ్వడం అండ్ దాని నుంచి ఏంటంటే షుగర్ లెవెల్స్ తక్కువై మీకు ఇన్సులిన్, హౌఎవర్ యు ఆర్ యూజింగ్ ఇన్సులిన్, సో ఇన్సులిన్కి పూర్తిగా తగ్గించి మందుల మీద పెట్టడం కానీ అలాంటి హెల్ప్ మనం డెఫినెట్గా హోమియోపతి నుంచి చేయవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు చాలామందికి ఏంటంటే మీ యాజ్ యు ఆర్ టెల్లింగ్కే ఇన్సులిన్ వాడుతున్నారు అయినా కూడా వెయిట్ గెయిన్ అవుతలేరు. సో రీజన్స్ ఏముంటుందంటే ఒకవైపు ఇన్సులిన్ వాడుతున్నారు కానీ ఇంకొక వైపు జాగ్రత్తలు తీసుకోవడం లేదు, మేనేజ్మెంట్ చేయడం లేదు. మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డయాబెటీస్. మీరు ఎంత ఎక్కువ ఇన్సులిన్ వాడినా మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది. సో మేనేజ్మెంట్లో ఏమొస్తుంది? వాకింగ్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫిజికల్గా యాక్టివ్ ఉండడం, అది వాకింగ్. ఇప్పుడు లేడీస్ చాలామంది బయట వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు. సో ఇన్ దట్ కేస్ సైక్లింగ్ అనమాట.
ఇంట్లో సైక్లింగ్ చేసి అది ఒక మషిన్ దొరుకుతుంది, అది కొనుక్కోవాలి. సో ఫిజికల్గా యాక్టివ్ ఉండాలి, దాంతో సహా డైట్ మేనేజ్మెంట్ చేయాలి అండ్ పూర్తిగా షుగర్ అనేది అవాయిడ్ చేసేయాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మెడికేషన్స్ అండ్ హోమియోపతి మెడిసిన్ వాడితే డెఫినెట్లీ మీకు ఉపయోగం ఉంటుంది అన్నమాట. డాక్టర్ కాలర్ ఉన్నారు, వజ్రమ్మ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. హలో మేడం, సార్ డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, ఏం ప్రాబ్లం ఉంది? నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉందండి. అచ్చా. అయితే నాకు కొంచెం ఒళ్ళంతా కూడా ఎంతో పుల్లుగా వచ్చి ఊరికి దురదలండి 5-6 నెలల నుంచి. ఎన్నాళ్ళ నుంచి అమ్మా? ఏ మందులు వాడినా తగ్గటం లేదు. ఒళ్ళంతా కూడా చిన్న పుళ్ళు పట్టడం, అభిమానాలకు మలేరియా రావటం, అట్లా కదువులు కట్టినట్టు గీరినా కూడా దద్దులు వస్తున్నాయి, అలా ఉంటుంది. ఎక్కువగా ఉండే సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు ఈ దురదను ఈ పుళ్ళు పట్టము. సరే అమ్మా, చెప్తాను. ఇప్పుడు చూడండి, డయాబెటీస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ వాళ్లకు ఆకలి ఎక్కువ అవ్వడం అండ్ వెయిట్ తక్కువ అవ్వడం, ఎక్కువగా యూరిన్ రావడం, ఈ లక్షణాలే డయాబెటీస్ అని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియదు ఈ లక్షణాలు ఇనీషియల్ స్టేజెస్లో మనం చూస్తాము, అంటే స్టార్టింగ్ స్టేజ్లో చూస్తాము. ఇప్పుడు చాలా టైం అయిపోయింది మీకు డయాబెటీస్ వచ్చేసి అండ్ అన్కంట్రోల్డ్ ఉంది మీ డయాబెటీస్ అంటే వేరే లక్షణాలు కూడా వస్తాయి, దానికి మనం కాంప్లికేషన్స్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లం కూడా ఒక డయాబెటీస్ లక్షణాలే. సో దాంట్లో ఏమవుతుంది, మీకు స్కిన్ ఇబ్బందులు అనేటివి రావడం జరుగుతుంది, స్కిన్ కొంచెం డ్రై అయిపోవడం జరుగుతుంది అండ్ ఫ్రీక్వెంట్గా మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ముఖ్యంగా దురదలు అనేటివి ఈ బ్రెస్ట్ కింద రావడం, లేదంటే ప్రైవేట్ పార్ట్స్ దగ్గర రావడం, లేదంటే స్కిన్ ఫోల్డ్స్ దగ్గర రావడం, ఇలా జరుగుతుంది అన్నమాట. ఆ ఏరియాలోనే మనకు ఎక్కువగా దురదలు రావడం, కలర్ చేంజ్ అయిపోవడం, ర్యాషెస్ రావడం, మొత్తం దీని మూలంగానే షుగర్ మూలంగానే ఉంటుంది. అండ్ అపాన్ దట్ మీకు కొంచెం బీపీ కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇఫ్ అట్ ఆల్ మీ బీపీ అనేది షుగర్ తర్వాత వచ్చిందంటే ఇట్ ఈజ్ ఆల్సో బికాజ్ ఆఫ్ షుగర్ అనమాట. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ డయాబెటీస్ లెవెల్ కంట్రోల్ చేసుకోకపోతే వాళ్ళకు ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హార్ట్ ప్రాబ్లం కానీ లేదంటే బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం కానీ వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే అమ్మ, మీరు మీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అన్ని సమస్యలు అనేటివి గ్రాడ్యువల్గా తక్కువ రావడం జరుగుతుంది అండ్ హోమియోపతితో అది సాధ్యం అన్నమాట. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తారన్నమాట. అక్కడ డయాబెటీస్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే శరీరంలో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటాయి? ఎస్ అండి, ఇప్పుడు డయాబెటీస్ మూలంగా చూడండి కొన్ని సందర్భాల్లో వెరీ స్లో సిమ్టమ్స్ అనేటివి కనబడతాయి. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఫాస్ట్ కనబడతాయి. ఎందువల్ల అట్లా ఉంటుందంటే మీకు ఏ డయాబెటీస్ వచ్చింది దాన్ని బట్టి మనకు లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా 3 రకాల డయాబెటీస్ ఉంటుంది. షుగర్ 3 రకాలది ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు. సో ఫస్ట్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అంటాము, లేదంటే దీనికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని చెప్తూ ఉంటాము. సో ఈ ప్రాబ్లంలో మనకు ఈ డయాబెటీస్లో టైప్ 1లో మనకు స్పీడ్గా లక్షణాలు అనేటివి తెలుస్తూ ఉంటాయి. అన్వాంటెడ్ వెయిట్ లాస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ చాలా దాహం చాలా వేయడం, యూరిన్ చాలా ఎక్కువగా రావడం, అండ్ ఫెటీగ్ అనిపించడం. ఫెటీగ్ అంటే కొంచెం నీరసం అనిపించడం, ఇది చాలా స్పీడ్గా తెలుస్తుంది అన్నమాట. అదే మనకు టైప్ 2 డయాబెటీస్ ఉందనుకోండి, టైప్ 2 డయాబెటీస్లో మనకు ఐదర్ మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంచెం తక్కువ అయిపోయి ఉంటుంది, ఆర్ఎస్ బాడీ దానికి యూజ్ చేయలేకపోవడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే కొంచెమే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీకు లక్షణాలు వెరీ స్లో కనబడతాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అవే లక్షణాలు ఉంటాయి, మీకు దాహం ఎక్కువ అవ్వడం అండ్ యూరిన్ ఎక్కువ పోవడం, దాంతో సహా వెయిట్ లాస్ అయిపోవడం, అండ్ కొంచెం కూర్చొని లేస్తున్నప్పుడు కళ్ళు తిప్పినట్టు అనిపించడం. అండ్ ఒకవేళ మొగాల్లో అంటే మేల్ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళ సెక్షువల్ డ్రైవ్ అనేది చాలా తక్కువ అయిపోవడం, తొందరగా ప్రీమిచ్యూర్ ఎజాకులేషన్ అంటాము, తొందరగా స్పర్మ్ పడిపోవడం,
ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ లక్షణాలు ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం చూస్తుంటాం. ఇవి వచ్చింది అంటే డెఫినెట్లీ యూ షుడ్ టేక్ ద మెడికేషన్స్ ఆర్ ఎల్స్ యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఎంత ఉంది అని. సో ఫాస్టింగ్ అండ్ ద పోస్ట్ లంచ్. ఫాస్టింగ్ అనేది మీకు ఒక 100 లోపల ఉందనుకోండి, దెన్ ఇట్స్ నార్మల్. అండ్ పోస్ట్ లంచ్ 180 లోపల ఉందనుకోండి, దెన్ ఇట్స్ నార్మల్ అన్నమాట. కానీ ఈ రెండు దాంట్లో ఏదో ఒక ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ కొంచెం ఇబ్బంది వచ్చిందనుకోండి, అట్ ద టైమ్ యూ నీడ్ టు అండర్గో HbA1c ఇన్వెస్టిగేషన్ అన్నమాట. సో ఈ A1Cలో మనకి ఏంటంటే యావరేజ్గా తెలియడం జరుగుతుంది, మీ షుగర్ యావరేజ్గా ఎంత ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ చేయవచ్చు ఇప్పుడే మీకు మెడిసిన్ అవసరం ఉందా, లేదంటే దీనికి వితౌట్ మెడిసిన్స్ మనం డైట్ అండ్ రెజీమ్తో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్లు మనం చూసుకోవచ్చు. ఒకవేళ చాలా ఎక్కువ ఉందంటే దాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీస్ విల్ బి ద సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అన్నమాట. ఒకవేళ ఈ సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కూడా అంత ఎక్కువగా లేదు కదా అన్నట్లు మనం మందులు యూజ్ చేయలేదు, ఆర్ఎల్స్ మన మందులు యూజ్ చేసినా కూడా చాలామంది ఏం చేస్తారు, ఒకసారి మందులు యూజ్ చేస్తారు అండ్ వాళ్ళకు మంచిగా ఫీల్ అవుతే ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళరు. అదే మందులు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ పోతారు, అది సంవత్సరాలు బట్టి. సో ఒకే పవర్ మందులు ఆల్వేస్ అది అవసరం లేదు. మీ షుగర్ లెవెల్స్ పట్టి దానికి తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మనం డిసైడ్ చేస్తాం. కానీ అలా డాక్టర్ దగ్గర వెళ్ళకుంటే మనకు ఈ లెవెల్స్ అనేటివి ఒకవేళ తక్కువ అయిపోతే వేరే హైపోగ్లైసిమిక్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి, కొంచెమే ఎక్కువ ఉంది అండ్ చాలా రోజుల నుంచి ఎక్కువ ఉంది, కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. సో అలా చేయకండి. డాక్టర్ కాలర్ ఉన్నారు, రాజకిరణ్ గారు భద్రాచలం నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. సార్ ఇది నేను సైకియాట్రీ టాబ్లెట్స్ వాడతా సార్. ఏం వాడుతున్నారండి? సైకియాట్రీ టాబ్లెట్స్ వాడతా సార్. నాకు కొంచెం కోపం ఎక్కువ, అందుకే వాడతాను. ఓకే. అంటే దానివల్ల డయాబెటీస్ ఏమైనా వస్తాయా, ఇది నరాల బలహీనత ఏమైనా వస్తాయా అని నేను అడుగుతున్నా. అచ్చా ఓకేనండి, చెప్తాను. ఇప్పుడు చూడండి, సైకియాట్రిక్ ప్రాబ్లం మూలంగా మీకు డయాబెటీస్ వస్తుంది అంటే ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ అనేది లేదు. సైకియాట్రిక్ వాళ్ళకి ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది అలా ఏం లేదు. కానీ సైకియాట్రిక్ ప్రాబ్లంలో కొంతమందికి ఏంటంటే చిన్న విషయంకి వాళ్ళు చాలా ఆలోచిస్తారనమాట అండ్ వాళ్ళు మర్చిపోలేకపోతారు. ఏదైనా ఒక చిన్న విషయమే జరిగింది, ఫ్రెండ్ ఏదో చెప్పిండు, సో ఆ విషయమే నెలలు ఆయన అందులోనే మునిగిపోయి ఉంటారు. అండ్ ఏదో పెద్ద లాస్ జరిగింది, సో దాని నుంచి బయట రాలేకపోతారు. సో ఇలాంటి మనస్తత్వం ఒకవేళ మీకు ఉంది అంటే అప్పుడు మీకు ఈ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ ఆటో ఇమ్యూన్ కండిషన్లో వెళ్ళిపోతుంది మన బాడీ ఈ కండిషన్లో ఉంటే. సో డైరెక్ట్లీ ఇట్స్ నాట్ రిలేటెడ్. అండ్ నరాల బలహీనత అంటే చూడండి, నరాల బలహీనత చాలా కారణాల నుంచి ఉంటుంది. అది డెఫిషియన్సీస్ మూలంగా కూడా రావడం జరుగుతుంది. అండ్ నరాల బలహీనత మీకు డిస్క్ ప్రాబ్లమ్స్లలో కూడా రావడం జరుగుతుంది. నరాల బలహీనత మీకు డయాబెటీస్లో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. సో దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. సో యాంగ్జైటీ నుంచి బయట రావడానికి ప్రయత్నించండి, దట్స్ ఇట్. బట్ దెర్ ఈస్ నో డైరెక్ట్లీ రిలేషన్ అన్నమాట. డాక్టర్ కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో వెంకటేశ్వరరావు గారు, డాక్టర్తో మాట్లాడండి. హలో. ఓకే డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. ఓకే డాక్టర్, డయాబెటీస్ అంటేనే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు చూడండి, ఒకవేళ చాలా ఎక్కువ ఉందనుకోండి అండ్ చాలా సంవత్సరాల నుంచి ఉందనుకోండి, సో మెడికేషన్స్ వాడడం అనేది తప్పదు. బట్ మరి క్వశ్చన్ వస్తుంది మరి హోమియోపతి ఏం చేస్తుంది? సో హోమియోపతి రివర్సల్ కోసం అనేది మనం ప్రయత్నిస్తున్నాము, మన మెడికేషన్స్ రివర్సల్ కోసం పనిచేస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనం మెడికేషన్స్ అనేటివి చాలా మాటికి తక్కువ చేసేస్తాము. చాలా కేసెస్లో ఆ మెడికేషన్స్ విత్డ్రా కూడా చేసేస్తామన్నమాట. అండ్ దే విల్ బీ ఓన్లీ ఆన్ హోమియోపతిక్ మెడికేషన్స్ ఫర్ ఫ్యూ డేస్ అనమాట. దాని తర్వాత అది కూడా అవసరం అనేది ఉండదు. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ లాభం తీసుకోవాలి హోమియోపతి నుంచి, ఖచ్చితంగా రిజల్ట్ రావాలంటే బెస్ట్ థింగ్ మీకు ఎర్లీ డయాగ్నోసిస్ అయినప్పుడే మన దగ్గర వచ్చేయాలన్నమాట. హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ లైఫ్ లాంగ్ మీకు మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అస్సలు రాదు. సో ఇన్ దిస్ వే వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ ద పేషెంట్స్ ఆఫ్ డయాబెటీస్.
ఓకే డాక్టర్, ఈ డయాబెటీస్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇప్పుడు చూడండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ డయాబెటీస్కి అండ్ ముఖ్యంగా డయాబెటీస్ కాంప్లికేషన్స్కి, జస్ట్ లైక్ మనకు డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తూ ఉంటాము, న్యూరాలజికల్ ప్రాబ్లం అన్నమాట అది. సో ఈ ప్రాబ్లం వస్తే మనకు చాలా మంచి మెడికేషన్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట. దానికి కాన్స్టిట్యూషనల్ వే అంటాము అండ్ కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి దాని వెనుక. సో ఈ కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మనకు చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఎలా తెలుసుకోవాలి కాంప్లికేషన్ వచ్చింది? ఇప్పుడు షుగర్ వచ్చిన తర్వాత న్యూరోపతి వచ్చేస్తుంది. న్యూరోపతి అంటే ఈ షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ నరాల డ్యామేజ్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో నరాల్ డ్యామేజ్ అవ్వడంలో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి మనకు, ఆర్ఎల్స్ వీ కెన్ సేకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఎక్కువగా చూస్తాము ఫెరిఫెరల్ న్యూరోపతి అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే చాలామంది మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు కాళ్ళలో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అండ్ చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి అండ్ చేతుల్లో బర్నింగ్ వస్తూ ఉంటుంది అండ్ వాళ్ళు ఏంటంటే కాళ్ళు వెరీ టెండర్ టు టచ్ ఉంటుంది, అంటే వాళ్ళకు టచ్ చేసినా కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అండ్ వాళ్ళు ఏమైనా కప్పుకుంటే కూడా వాళ్ళు కాళ్ళు బయట పెట్టడం అనేది చేస్తారు. సో ఇలాంటివి లక్షణాలు ఉందంటే యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిక్ కాంప్లికేషన్ కాల్డ్ యాజ్ డయాబెటిక్ న్యూరోపతి. సో ఈ న్యూరోపతి ఇలాంటివి వస్తే చాలా డెఫినెట్గా దీనికి మనం తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, డయాబెటీస్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టేట్ సాక్షి.